ఇన్ని రోజులుగా చెప్తున్నాను, నువ్వు చెప్పినట్టు కుదరదు. ఏమండి ఎలాగైనా నాకు పాపకి డబ్బు స్నానం ఇచ్చి చేయించలేదు, చేయించేయండి. ఈరోజు క్యాష్ దొరకాలి అంతే. కాసేపట్లో నేను ఫోన్ చేస్తాను. నేను అమ్మతో వెళ్ళాలి. బంగారు తల్లి, నేను చెప్తాను వింటావా? నా చిట్టి తల్లి కదూ, నేను అమ్మతో పోయి స్నానం చేయి, వెళ్ళాలి. నేను పిలుస్తాను. వెళ్ళమ్మా, రా బంగారం, నాన్న స్నానం చేస్తాడు కదా. రే, నువ్వు ఎక్కడికి వస్తున్నావు? లోపలే. నువ్వు ఇక్కడే ఉంటే నేను అయితే తీసుకొస్తాను. నేను వస్తాను. వెంటే వస్తాడు. అలా చూడరా. ఏంటి దాహిర్, కలిసి చాలా రోజులైంది. మొహమ్మద్ ఇంట్లో ఉన్నారా? రాను రాను అందరినీ పేరుతో పిలుస్తున్నావు. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? లోపలే. అవసరం లేదు, నువ్వు బయటే ఉండు. చాలా విషయాల్లో తాహిర్ నన్ను ఎంటర్ చేసేవాడు కాదు. సార్ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి మొహమ్మద్కి ఇవ్వడానికి వెళ్ళాడు. ఏం కావాలి? నాకు చాక్లెట్ ఇస్తావా? ఇవ్వను. ఒకే ఒకటి ఇవ్వా? అంకుల్కి ఇవ్వవా? ఇవ్వను. ఓయ్, రారా. ఓయ్, ఓయ్. రారా. మార్టిన్, కొట్టు. ఓయ్. నా ఇంట్లోకి వచ్చి నన్నే చంపేస్తావా? తీసుకో. ఓయ్. చెప్తే అర్థం కాదు, మూత పెట్టుకుంటే అంతేరా. తాహిర్ వెళ్ళిన పని జరగలేదు. చివరికి మొహమ్మద్ దగ్గర తన్నులు తప్పలేదు. డబ్బులు అడిగితే అలా చేస్తాడా? ఇంకేం చేయి చెప్పు. అందుకనే. నువ్వేదో కిరికిరి చేసు. నేనా? అక్కడ నేను చూశానుగా. అలాంటిదేం లేదు. మొహమ్మద్ సార్ అలా చేసేవారు కాదు. పెద్ద నీతులు చెప్తున్నాడు చూడు. పోరా. ఏ ఆగండి, ఈ రోజు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ వచ్చారు. ఎవరది? మీ అబ్బాయిని సూపర్ స్టార్ చెయ్యడం నా బాధ్యత. అతను సూపర్ స్టార్ అయిన తర్వాత ఏ, నాకు చూడు, వస్తున్నారు. ఏమీ ఇవ్వక్కర్లేదు. ఒకే ఒక ఆటోగ్రాఫ్ చాలు. బాగా. వస్తున్నా. రావయ్యా. ఈయనేనా సూపర్ స్టార్ అయ్యేది? అవునన్నా, తను చదువుకునేటప్పుడే బహుమతులన్నీ గెలుచుకునేవాడన్నా ఇతనే. ఇతను బాగా నటిస్తాడు సార్. తమ్ముడు, నీకు నటన తెలుసా? మా ఊర్లో నన్ను సింహం అంటారు. ఆ, సింహాన్ని అడవిలో చూసుంటారు, ఊళ్ళో చూసుంటారు, కానీ ఎదురుగా చూసుంటారా? అవకాశమే లేదు. అందుకు మీరు అదృష్టం చేసుకుని ఉండాలి. అదృష్టం చేసుకుని ఉండాలి సార్, అప్పుడే కదా వీలవుతుంది. పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. కానీ డైలాగ్స్ అన్ని ఎక్కడో విన్నానే. ఇదంతా సినిమా నుంచి కాపీ చేశానయ్యా. నా దగ్గర 2 సొంత డైలాగులు ఉన్నాయి. వాటిలో ఒకటి చేసి చూపించమంటారా? చెప్పండి సార్. కమాన్. అయ్యో, మిస్ అయిపోయింది. కాలానుగుణంగా మారిపోతుంటాలి, అప్పుడే అందరికి నచ్చుతాయి. ఏమంటారు? ఎలా ఉంది సార్? అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నాకు నటన తెలీదు. నాకు తెలిసిందంతా జీవితానికి ఎదురొడ్డి పోరాటం. అలాగే సార్. ఇతను ఇప్పుడు చేసిందంతా నటనే అంటే తప్పించుకోవచ్చు. చూడు బాబు, అయ్యా. రేపు కాక ఎల్లుండి లొకేషన్కి వెళ్ళు. అలాగే సార్. నేను చెప్పి అతన్ని వెళ్ళవు సార్. అలాగే. వీడు వెళ్తాడా మొదలై? బెస్ట్ ఆఫ్ లక్. సరే, థ్యాంక్ యూ ఇక బయలుదేరండి. బాయ్. అలాగే. ముసలి పవర్ వర్క్ అవుతున్నట్టుంది. నీ కొత్త నెంబర్ చాలా అద్భుతం అయ్యా. ఏం కావాలని అడిగావు? ఆటోగ్రాఫా? కలికాలం రా మొదలై. రేపు ప్రజలు వీడిని కూడా చాలా బాగా మెచ్చుకుంటారా లేదన్నది ఏమిటి గ్యారంటీ? ఎందుకైనా మంచిదే, ఆ విజయచంద్ర అని పిలిచి చెప్పు. తప్పకుండా.
నువ్వేం ప్రే చేసావు? నా కోసమా? కాదు, నా కోసం. ఆ, అందులో నేను ఉంటాను కదా, అంతేనా? మ్మ్హ్మ్. మార్టిన్, ఆ, ఏంటి? నాకు ఒక నిమిషం. తాహిర్, ఏంటి ఫ్రీగా ఉన్నావా? ఆ, ఎక్కడున్నావు? చర్చ్లో ఉన్నాను. వెంటనే కార్ తీసుకుని హార్బర్కి రా. ఆ, త్వరగా వచ్చేయి. సార్ ఉన్నారా? లేదు, నువ్వు వచ్చేయి. వస్తున్నాను. సరే, త్వరగా రా. తాహిర్ చెప్పింది విని నేను హార్బర్కి వెళ్ళాను. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం నా మనసులో ఉంది. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా దించండి. పర్వాలేదు పర్వాలేదు. ఓకే, తప్పకుండా. పద పద. నేను నా జీవితంలో చూడని కొన్ని కొత్త అనుభవాలు అక్కడ చూశాను. చివరికి సార్ దగ్గర నేను కూడా ఒక నమ్మిన బంటిని అయ్యానని నాకు అర్థమైంది. సార్, దాగీరు ఆ కుర్రాడు ఇద్దరూ కలిసి సరుకుతో వెళ్ళిపోయారు. వైట్ ఇన్నోవా కార్లో. సినిమాల్లో చూపిస్తున్నట్టు నేను కూడా ఒక చిన్న డాన్లా మారాను. సార్ నా మీద విపరీతమైన నమ్మకం ఉంచుకున్నారు. కానీ తాహేర్ సుమిత్ దగ్గర నుంచి సరుకు తీసుకొస్తున్నాడు. ఆ పెద్ద ఆయన చాలా పెద్ద డీల్ అది. ప్రభుత్వం పట్టుకుంటే 7 కోట్లు, మహేష్ పట్టుకుంటే 7 లక్షలంతే. అందులో దొరికే ముష్టి కోసం కాదు దేవాన్ని నిన్ను పిలిపించింది. ఇక నుంచి ఈ సిటీలో బిజినెస్ జరిపించడానికి అతను అవసరం లేదు. ఈ దేవం చాలు. చెప్పింది అర్థమైంది కదా? KL 44 58 68. ఒక ఇన్నోవా కారు ఆ రూట్లో వెళ్తుంది. ఓకే సార్. ఆ బండిని ఫాలో చేయండి. ఓకే. నేను కూడా ఏదో ఒక రోజు పిచ్చి కుక్కలా చచ్చిపోతాను. చాలా సంవత్సరాలైంది సార్తో కలిసి. చాలా విసిగిపోయాను. మనుషుల్ని మృగాల్ని కలుసుకున్నాను. అందుకని నేనేం బాధపడట్లేదు. నేను పోయిన తర్వాత నీ చెల్లెల్ని మాత్రం తీసుకెళ్ళిపో. ఎందుకంటే నా మొహం చివరిసారిగా చూడరా. ఇప్పుడు నేను చెప్పేది నీకు తమాషగా ఉండొచ్చు. ఎందుకు అలా చెప్తున్నావు? మరేం లేదురా, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో చూసుకో. పో. రే పోలీసులు, బండి ఆపొద్దు. బండి ఆపో. ఆపండి. గమనించండి. కమాన్ వెళ్ళిపోతున్నారు. త్వరగా రండి.
సార్ పోలీసులు ఫాలో చేస్తున్నారు. ఇంతకు ముందు నువ్వు పోలీసుల్ని చూడలేదా? పట్టుకుంటే పట్టుకొని. దిగరా. నీకు ఆ రోజే చెప్పాను కదా, ఏదో ఒక రోజు నాకు దొరుకుతావని. ఎక్కడరా నీ బాసు? మీరు దొంగిలించిన వజ్రాలు ఎక్కడ పెట్టారు? చెప్పరారా? బండి ఆపవా? రారా రా పద. తీసుకురండి. రారా. పద. పదరా. ఏంట్రా మాట్లాడలేదు? పక్కన ఆడపిల్ల ఉంటే తప్ప నువ్వు మాట్లాడవా? ఈ కేసేమిటో నీకు తెలుసు కదా. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే నీ బాసే కాదు, ఆ దేవుడైనా సరే మిమ్మల్ని కాపాడలేడురా. అర్థమైందా మీకు? ఏంట్రా చూస్తున్నావు? రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. పద ఎక్కువ ఎక్కరా.